ఉండాలి, సో ఒకరిని చూసి ఇన్స్పైర్ కావాలి. సో నాకు అట్లా చెప్పారు, వాడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఐడి తీసుకున్నా. యాక్చువల్గా మా సార్ ఒప్పుకోలేదు, ఎందుకంటే నాకు స్టడీ లేదు, పెద్దగా లోక జ్ఞానం తెలియదు, అందులో ఏమైనా దూరితే నీకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది సార్. సో ఈరోజు లేడీస్ సరే జెంట్స్ ఉంటే పర్లేదు, అన్నీ తెలిసిన లేడీస్ ఉంటే, అంత అర్థమైన లేడీస్ ఉంటే సరే నువ్వు ఏదైనా డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది, నువ్వు చేసుకోమని చెప్తాం సార్. సో పాలెపాటు తేలికి రాదు, పల్లెటూరులో ఉండొచ్చింది, అన్ని నేను కూరగాయలు కూడా నేనే తేవాలి, ఏది అవసరం ఉన్నది తీసుకురావాలి. ఇలాంటి పర్సన్ ఒక కంపెనీ సెలెక్షన్ చేసుకొని ఇందులో బాగుంటుంది, లైఫ్ ఉంటుంది అంటే ఏ పర్సన్ అమ్ముతారు చెప్పండి. సో అందుకు యాక్సెప్ట్ చేయలేదు. కాకపోతే నేను ఒకటే చెప్పిన, ఇందులో మనం డబ్బులు కట్టలేదు కాబట్టి మనం మోసపోలేదు సార్. సో మనం డబ్బులు కడితే మనం ఎవరైనా కట్టేయాలి. సో ఇది డబ్బులు కట్టేది కాదు, ఆరోగ్యం కోసం ఆర్గానిక్ ప్రొడక్ట్, 0% కెమికల్, 100% న్యాచురల్ గా ఉంటుంది, వాడుకుందాము అని చెప్పేసి ఒక 7-8 నెలలు అయితే వాడుకున్నా. సో నాకు ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ నాది కాదు, ఎందుకంటే బిజినెస్ మైండే కాదు నాది, జస్ట్ వాడుకున్నా. నిజంగా ఒక చెప్పిరని చెప్పి వాడుకున్నాం సార్. ఈరోజు నేను చెప్పినా మీరు చెప్పినా ఈరోజు బాగుంది అంటే ఏం చేయాలి, మీరు వాడుకోవాలి. సో బాగాలేదు అన్నా ఏం చేయాలి, మీరు బాగాలేదని చెప్పాలన్నా వాడాలి, బాగుంది అని చెప్పాలన్నా వాడాలి. టోటల్ గా మీరు వాడి మీ మైండ్ తో చెప్పాలి, కానీ ఎవరికో నచ్చలేదని, ఎవరికో ఇనలేదని, ఎవరినో చూసినామని మనం తాటి ముందుకు వెళ్ళదు కదా. సో నాకు అనిపించింది, నేను వాడుకున్నా, బాగుంది కాబట్టి ప్రతి నెల కొనుక్కున్నా సార్. సో నాకు నచ్చింది కాబట్టి ప్రతి నెల వాడుతున్నా. మరి నచ్చినప్పుడు మా సార్కు నచ్చింది, నాకు నచ్చింది, మా పిల్లలకు నచ్చింది. బిజినెస్ స్టార్ట్ చేయొద్దా లేదా, చేయొచ్చా? ఎందుకు చేస్తాం, మనకు అన్ని ఉన్నాయి సార్. ఉంటది కదా, ఇంత ఈగో ఉంటది ఎవరికైనా దేపకాయ ఎంత ఉంటేనే అది పనిచేస్తుంది, లేకపోతే మనుషులకు కాదు. మళ్ళీ ఎంత లేదని వాళ్ళకి ఏదో ఒక దగ్గర ఉంటది ఇంత. సో నాకు కూడా ఇంత కాదు, బాగానే ఉంది, ఏమంటారు గంపలే ఉంది గట్టిగానే. ఎందుకంటే సంపాదించే భర్త, ఇల్లు, కారు, ఇంట్లో పని మనిషి, 3 కొడుకులు, హాయి ఉంది. సో అలాంటి టైంలో నేను ఎందుకు బిజినెస్ మందికి చెప్తా? సో నేనైతే వాడుకుంటున్నా, నాకు ఆరోగ్యం బాగుంది, ఎందుకంటే నాకు డబ్బులు అవసరం లేదు. సో మీరు ఇక్కడికి వచ్చింది అందుకే, ప్రొడక్ట్ని అనడానికి, కంపెనీ అనడానికి, ఎవరిని అనడానికి మనకు చీమంతా కూడా అర్హత లేదు సార్. ఇది నేషనల్ కంపెనీ. సో 2016లోనే గవర్నమెంట్ చట్టం చేసింది, చిన్న మిస్టేక్లు ఉన్న 2023లో మొత్తం సవరణ చేసింది. సో 11 దేశాలకు వెళ్ళబోతుంది, 6 కోట్ల మంది లగ్జరీ లైఫ్ లీడ్ చేసుకుంటే ఐడి తీసుకొని డిస్ట్రిబ్యూటర్గా వర్క్ చేసుకుంటారు. కంపెనీ కానీ ప్రొడక్ట్ కానీ అనే అర్హత మనకు లేదు సార్. ఎందుకంటే డబ్బులు కట్టించుకోవట్లేదు, మ్యానుఫ్యాక్చర్ ఇవ్వట్లేదు, నువ్వు ఆ ట్రావెల్స్ ఇవ్వట్లేదు, ఎవరికి ఇవ్వట్లేదు, జస్ట్ నువ్వు వాడుకో, అక్కడ ఉన్నదాన్ని ఇక్కడ నలుగురికి షేర్ చేయి, ఇది చిన్న విషయం. సో నాకు అంత ఈజీ ఉంది కాబట్టి, అన్నీ ఉన్నాయి కాబట్టి బిజినెస్ లోకి రాలేదు. అందుకని మీరు బిజినెస్ రావాలని వెంటనే మీరు డిసైడ్ చేసుకోండి, చెయ్యాలా వద్దా, ఏ టైంలో చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరితో చేయాలి, తర్వాత అని మీ అప్లైని సంప్రదించి బిజినెస్ స్టార్ట్ చేయాలి. కానీ వాడుకోవడానికి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు కదా సార్. సో ఇది కల్తీ లేని, కెమికల్ లేదు కాబట్టి మనం హ్యాపీగా వాడుకోవచ్చు. ఎవరి కోసం అంటే మన ఫ్యామిలీ కోసమే సార్. సో నూనె, సబ్బు, పేస్ట్, టీ పొడి, ఎయిర్ ఆయిల్ స్టూడెంట్స్ వాడొచ్చా? మాట్లాడాలి అందరూ. సో జాబ్ చేసే వాళ్ళు వాడొచ్చా? బాగా డబ్బున్న వాళ్ళు వాడొచ్చా? డబ్బున్న వాళ్ళు ఎందుకు వాడాలి చెప్పు, వాడచ్చా లేదా? పొలిటికల్ లీడర్స్ వాడొచ్చా? సో పెద్ద ఇంకా ఉంటారు తోపులు, సో ఎవరైనా వాడొచ్చు. సో అందుకని ఇప్పుడు అందరు చెప్పొచ్చా లేదా? సో అందరు చెప్పొచ్చు, కానీ నాకు డబ్బు అవసరం లేదు, బిజినెస్ అవసరం లేదు, నాకు అసలు ఇంట్లో రెస్పాన్సే లేదు కాబట్టి నేను ఆగిన. కానీ నిజంగా వెస్టీజ్ ఐడి తీసుకున్నప్పటి నుంచి 100% ప్రొడక్ట్ మాత్రం షాప్ చేంజ్ చేసి వెస్టీజ్ మాత్రమే వాడుకున్నాం. అది వాడుకున్నాం కాబట్టి సెకండ్ లాక్డౌన్ కరోనాలో మా సార్ కరోనా పాజిటివ్ వచ్చి హోమ్ క్వారంటైన్ 13 రోజులు ఉన్నప్పుడు గుండెలు పగిలేటట్టు ఏడవాల్సి వచ్చింది సార్. ఎందుకంటే మా ఊర్లో 8 మంది కరోనా వస్తే 7 చనిపోయారు. 7వ నెంబర్ సొంత మా తోటి కొడలు, 8వ నెంబర్ మా సారు. ప్రాణాలతో బయటకు వచ్చిందంటే మేము వెస్టీజ్ ని ఎంచుకున్నాం.